వచ్చాడు అంటే నీ జీవితంలో కోల్పోయినటువంటి నీ సమాధానాన్ని తిరిగి మరలా నువ్వు సమాధానం కలిగి జీవించడానికి, నువ్వు సమాధానకర్తతో సహవాసం చేసి సమాధానంతో నీ జీవితాన్ని నువ్వు కొనసాగించడానికి సమాధానకర్త అయినటువంటి దేవుడు ఈ లోకంలో జన్మించాడు. నీ కొరకు, నా కొరకు సమాధానకర్తకు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడింది. సమాధానం ఇచ్చుట కొరకు నీ జీవితంలో నువ్వు కోల్పోయినటువంటి సమాధానాన్ని దేవుడు తిరిగి మరలా నీకు ఇచ్చుట కొరకు ఆయన సమాధానకర్తగా ఈ భూమి మీదకి వచ్చాడు. నీవు ఆయనకి ఇష్టరాలుగా నువ్వు బ్రతికినప్పుడు నీ జీవితంలో ఆయన సమాధానాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభు వారు జీవించుచున్నటువంటి కాలంలో అనేక మంది వ్యాధిగ్రస్తులు, బలహీనులు ప్రభు వారి దగ్గరికి వస్తున్నటువంటి వారి దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు వారిని స్వస్థపరిచి ఒక మాట అన్నాడు. ఏమంటే, ఇదిగో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీవు సమాధానముతో తిరిగి వెళ్ళుము. నీ విశ్వాసమే నిన్ను రక్షించును, నీ భక్తి నిన్ను రక్షించును, నీ ప్రార్థనా జీవితం నిన్ను రక్షించును. నీవు సమాధానము గలదానిపై తిరిగి వెళ్ళు. ఆయన నీకు సమాధానం ఇచ్చుట కొరకు వచ్చినటువంటి దేవుడు. ఆయన సమాధానకర్త అయినటువంటి దేవుడు. ఈ దినాల్లో మానవ జీవితాల్లో సమస్తాన్ని కలిగి ఉంటున్నారు కానీ, ఉద్యోగం, వ్యాపారం, చదువులు లేకపోతే స్థితిగతులు కలిగి ఉంటున్నారు కానీ సమాధానం లేదు. అలాంటి సమాధానం లేని వారికి ఆయన సమాధానకర్తగా ఈ లోకంలోకి వచ్చారు. అనేక మంది జీవితాలలో ఆయన సమాధానం ఇచ్చారు. ఒకవేళ ఆయన నీ జీవితంలో కూడా సమాధానం కావాలని నువ్వు ఆశపడినట్లయితే నీవు ఆయనకు ఇష్టరాలుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే ఏమంటున్నాడు? హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు 4-5 వచనాల దగ్గర నుంచి మనం చదవండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైనటువంటి బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి తన యొక్క విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. నీతిమంతుడు తనకున్నటువంటి విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు, మనతో మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను గనుక కనబడలేదు. విశ్వాసము వచ్చాడు అంటే నీ జీవితంలో కోల్పోయినటువంటి నీ సమాధానాన్ని తిరిగి మరలా నువ్వు సమాధానం కలిగి జీవించడానికి, నువ్వు సమాధానకర్తతో సహవాసం చేసి సమాధానంతో నీ జీవితాన్ని నువ్వు కొనసాగించడానికి సమాధానకర్త అయినటువంటి దేవుడు ఈ లోకంలో జన్మించాడు. నీ కొరకు, నా కొరకు సమాధానకర్తకు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడింది. సమాధానం ఇచ్చుట కొరకు నీ జీవితంలో నువ్వు కోల్పోయినటువంటి సమాధానాన్ని దేవుడు తిరిగి మరలా నీకు ఇచ్చుట కొరకు ఆయన సమాధానకర్తగా ఈ భూమి మీదకి వచ్చాడు. నీవు ఆయనకి ఇష్టరాలుగా నువ్వు బ్రతికినప్పుడు నీ జీవితంలో ఆయన సమాధానాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభు వారు జీవించుచున్నటువంటి కాలంలో అనేక మంది వ్యాధిగ్రస్తులు, బలహీనులు ప్రభు వారి దగ్గరికి వస్తున్నటువంటి వారి దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు వారిని స్వస్థపరిచి ఒక మాట అన్నాడు. ఏమంటే, ఇదిగో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీవు సమాధానముతో తిరిగి వెళ్ళుము. నీ విశ్వాసమే నిన్ను రక్షించును, నీ భక్తి నిన్ను రక్షించును, నీ ప్రార్థనా జీవితం నిన్ను రక్షించును. నీవు సమాధానము గలదానిపై తిరిగి వెళ్ళు. ఆయన నీకు సమాధానం ఇచ్చుట కొరకు వచ్చినటువంటి దేవుడు. ఆయన సమాధానకర్త అయినటువంటి దేవుడు. ఈ దినాల్లో మానవ జీవితాల్లో సమస్తాన్ని కలిగి ఉంటున్నారు కానీ, ఉద్యోగం, వ్యాపారం, చదువులు లేకపోతే స్థితిగతులు కలిగి ఉంటున్నారు కానీ సమాధానం లేదు. అలాంటి సమాధానం లేని వారికి ఆయన సమాధానకర్తగా ఈ లోకంలోకి వచ్చారు. అనేక మంది జీవితాలలో ఆయన సమాధానం ఇచ్చారు. ఒకవేళ ఆయన నీ జీవితంలో కూడా సమాధానం కావాలని నువ్వు ఆశపడినట్లయితే నీవు ఆయనకు ఇష్టరాలుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే ఏమంటున్నాడు? హెబ్రీ పత్రికలో
11వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు 4-5 వచనాల దగ్గర నుంచి మనం చదివితే చదవండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి శ్రేష్టమైనటువంటి బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి తన యొక్క విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. నీతిమంతుడు తనకున్నటువంటి విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొందియు